అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 17 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధననేకాలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువుగా పేరు వచ్చి శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. వివరాలకు వస్తే కనుక రాశి చక్రంలోని ఏవైతే 12 రాశులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశుల్లో ఈ రాశి వారు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారు ఓర్పు సహనం వీరికి ఎంతైతే ఉంటుందో, ఎప్పుడైతే వీరుపు సహనం వీరు కోల్పోతారో అటువంటి సమయాల్లో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా వీరు కొన్నిసార్లు వీరి పనుల్లో ఎటు వ్యక్తులకి కొన్నిసార్లు నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మటం వల్ల వీరే ప్రమాదాలు కూడా కొని తెచ్చుకుని వారు అవుతున్నారండి. నమ్మటానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. కానీ ఈ రాశి వారు మనుషుల్ని అతిగా నమ్మేస్తూ ఉంటారు. అందువల్లనే వీరికైతే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడ ఆగిపోవడానికి కూడా జరిగిపోయి ఉంటుంది. ఈ రాశి వారిలో పుట్టిన వారు ఎవరైతే మీకైతే మంచి రోజులు అయితే రాబోతున్నాయని మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు ఎన్నో రకాల సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం అనేది జరిగింది. అయినప్పటికీ మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ఇక నుంచి మీరు అనుకున్న విజయాలను మీరు అన్నిటికి కూడా సాధించి ముందుకు సాగుతారని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి రేపటి రోజున వీళ్ళకి జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేల మిఠాయి అయితే పొందుతారండి. అంత పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా దైవారాధన చేయటం మాత్రం చాలా ముఖ్యమైన అంశం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోలేరు. అయితే ఎక్కడి నుంచి మీరు మంచి అలవాటు అనేది చేసుకోవాలండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక మొదటగా మీరు దైవారాధన చేయటము, రెండోది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెడతారో అప్పుడు మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవడం, మీరు సందేహంలో ఉండిపోవడం. అంటే మీరు ఏదైనా దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులోనే పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక అలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా మొదలు పెట్టండి. అలాగే దైవారాధన చేయడం మొదలుపెట్టే విధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటము మీకు ఎక్కువగా మొదలు పెట్టాలి. ఇక ఈ రాశివారు మీకు సంబంధించిన కొన్ని విషయాలను మీరు తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోవాలి. వేరే ఇతరుల దగ్గర మాత్రం అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. అందుకే ఈ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోవద్దు. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి మీరు వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనేది చెప్పవద్దండి. అంతేకాకుండా వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది, ఇక రేపటి రోజున ఈ రాశి వారికి మాత్రం మరో జాతకం మీకు రాబోతుందని చెప్పుకోవాలండి. మీ రూపురేఖలు కూడా మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపటి రోజు మీరు 100 కేజీ స్వీట్లను మాత్రం పంచుకోవచ్చు.
అంతటి పెద్ద శుభవార్త అనేది మీరు ఖచ్చితంగా వింటారండి. అదేమిటంటే చూసినట్లయితే కనుక మీ నుంచి మీరు కొత్తగా పనులు ప్రారంభం మొదలు పెట్టబోతున్నారు. ఆ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని విజయాలు సాధించాలని అనుకుంటారో, అలాగా అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటారో అటువంటి వాటన్నిటికి కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారండి. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు రేపటి రోజు నెరవేరబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుడంతరాలతో ఇంకా పెళ్ళైపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచడానికి కూడా వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉందండి. కానీ మీరు అసలు మాత్రం అక్కడ ఎక్కడా కూడా పక్క వాళ్ళకు మాటలకు బెదరకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడము చాలా మంచిది. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ పనులను ఎవరికి చెప్పుకోకూడదు. మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవం మీ పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు. అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి. కాబట్టి ఈ రాశి వారు నూతన ప్రారంభాలు మొదలు పెడుతున్నాం అంటే కనుక నూతనంగా మీరు వాహనంగా కొనుగోలు కానీ, ఇల్లు కానీ కొనుక్కోవడం కానీ, లేదంటే నూతనంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టడం ఇటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని చూడబోతున్నారండి. కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు మీరు వినబోతున్నారు. కాకపోతే దీనికి మీరు చేయవలసిందల్లా ఒక పరిష్కారం అయితే ఉందండి. మొదటిది మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 తమలపాకులు తీసుకొని 5 నిమ్మకాయలను ఆంజనేయ స్వామి పూజ చేయించండి. ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి దోషాలన్నా సరే, ఎటువంటి ఉన్నా సరే ఖచ్చితంగా దూరం అయిపోతాయండి. మీరు అనుకున్న వాటిలో విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గర ఖచ్చితంగా చేతులు జోడించబోతున్నారండి. ఇక వీళ్ళు మీకు తిరుగుండదు. ఇప్పటి వరకు మీరు అనేక అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని పతనాన్ని కోరుకుంటే అలా వాళ్ళే రేపు మిమ్మల్ని చూసి ఇన్సల్ట్ అయ్యే విధంగా స్వయంగా వాళ్ళే మీ ముందుకొచ్చి మోకాలతో మీ ముందు కూర్చుంటారు, చేతులను జోడిస్తారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకు పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత కష్టపెట్టారో క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ యొక్క జీవితంలో వాళ్ళని మాత్రము రానివ్వకండి. అలాగే వాళ్ళకు ఎటువంటి హెల్ప్ అనేది కూడా మీరు చేయవద్దు. అలాగే ఆ 2 వ్యక్తులు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీ జీవితంలో రేపటి రోజున జరగబోయే అద్భుతాలు ఏంటి, గుడ్ న్యూస్ ఏంటి, ఏ రంగంలో మీకు బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి మీకు మంచి అండ్ చెడు ఏంటంటే దీని నుంచి మీరు ఎలా జాగ్రత్తగా ఉన్నారంటే వ్యక్తుల గురించి మీరు కలిగి ఉన్నారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇక అక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునే వాళ్ళు అవుతారు. ఇక ఈ రాశి వారికి రేపటి వరకు ఎవరితో అవహేళన చేశారో వాళ్ళే మిమ్మల్ని మీకు పర్మిషన్కి వెస్ట్ అని చెప్పి, పనికిరారని చెప్పి మిమ్మల్ని మీరు ఎన్నా కూడా అది ర్యాంగ్ అవుతుందని అదే విధంగా చెప్పడం వరకు ఎవరైతే గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకునే ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు చెమటలు దేనికి పనికిరారండి. వీళ్ళు వేస్ట్ అని చెప్పినా మీ గురించి ఎవరైతే చెడుగా చెప్పిన వాళ్ళు ఉంటారో అందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు చేతులు జోడించబోతున్నారు. మీరు గ్రేట్ అని చెప్పేసి మిమ్మల్ని పొగడుతో ముంచేస్తారు. అరే మీ గురించి తప్పుగా మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి, అంటూ తక్కువ అంచనా వేసాము, నోరు మూసుకునే విధంగా సమాధానం మీరు ఇక్కడి నుంచి చెప్తూ ఉండబోతున్నారు. అలాగే మీరు వాళ్ళ వాయించే సమాధానం ఇవన్నీ కూడా వచ్చేసి మీరు వెళ్ళిపోతూ ఉంటారండి. ఇక్కడ అనేది పూర్తిగా రాశి వారి యొక్క జాతకం ప్రకారం అనేది పూర్తిగా అలా అయిపోతుంది అనమాట. అలాగే 48 గంటల్లో మీకు అది పెద్ద గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. మీరు చాలా ఎక్కువగా కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం రాబోతుంది. ఇక 1-2 సార్లు ఆలోచించుకుని అగ్రిమెంట్లో సంతకాలు పెట్టడం చెప్పదని సూచన. ఇక రేపటి రోజున సక్సెస్ని మీరు ఎంజాయ్ చేయబోతూ, ఎందుకంటే రాబోయే సమయం మీకు అద్భుతంగా మారబోతుంది. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు వదిలేయండి. ఎందుకంటే ఎక్కడి నుంచి మీకు లైఫ్ అనేది లేజినెస్ అనేది ఒక సెటిల్ అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా మారాయి. ఇప్పుడు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చవకపుట్టు చేసుకోండి. ఆ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. మీకు రేపటి రోజున ఖచ్చితంగా కూడా వాటంతట అవే మీ కష్టాలు తొలగిపోతాయండి.
మనం ఎంతటి కష్టాన్ని సరే చూసి గ్రహాలు మనకు అనుకూలంగా ఉండేలా మనకి దేవుడు ప్రసాదిస్తాడు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ విడిచిపెట్టండి. చక్కగా మీ పనులు మీరు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీకు చాలా మంచిగా జరగబోతుంది. ఇక ఆ ఇద్దరు వారు మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న వారు కావచ్చు. ఎవరైనా సరే మీ చుట్టూ ఉన్న వారిలోనే ఉండవచ్చండి. వాళ్ళ కొంచెం దూరంగా ఉండండి. ఇంకా ఇంతకుముందు పడినటువంటి వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్‌లో ఒకసారి గుర్తుంచుకోండి. మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అవ్వయారని తిరిగి మరల వాళ్ళు మీ దగ్గరకు రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం ఎటువంటి విషయాల్లో కూడా వాళ్ళ మీద కొరడ, జాలి అనేది చూపించకండి. ఇక ముఖ్యంగా రేపటి రోజు మీరు మళ్ళీ వారిని చేరదీస్తారంటే కనుక మీ నాశనాన్ని మీరు కోరుకున్న వారవుతారు. అలాగే రేపటి రోజున ఎటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే అండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరంటే కాదండి, రిలీజియన్స్‌లో ఉండేవారు, మీ రిలేషన్స్‌లో ఉన్నవారు, మీతో మంచిగా మాట్లాడుతూ, మిమ్మల్ని పొగుడుతూ, మీ వెనకాల గొంతులు తవ్వుతూ ఉన్నారో, జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీకు చేర్చారో, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారో, మీరు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళని మాత్రము మీ దగ్గరకు మాత్రము అస్సలు రానీకండి. వాళ్ళని మీకెంత వీలైనంత దూరంగా పెట్టడమైతే చెప్పదగిన సూచన. తెలిసినా కానీ ఈ రాశి వారికి రేపటి రోజున ఏం జరగబోతుందో రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.